అంటే కేటీఆర్ కోర్టుకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు కోర్టుకి వెళ్తారు, ఈ పార్టీ పేరు క్యాన్సిల్ అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ ఇంతకుముందు పేరు, అది దాన్నే ఈమె పెట్టడం అనేది ఇప్పుడు జనాల్లో బాగా వివాదం అయింది. ఎందుకంటే ఈమెకి కొత్త పేరు కూడా దొరకలేదు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ని కంప్లీట్గా ఆ ఫ్యామిలీతో కూడా డిజోన్ చేసుకుంటుంది. ఆ ఫ్యామిలీలో పుట్టడమే నా తప్పు అన్నట్టుగా మాట్లాడింది నిన్న. సో మా నాన్న మంచి మనిషి కాదు, మన మనిషి కాదు, మర మనిషి అని, ఆ తర్వాత ఆ ఫ్యామిలీలో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నానని, ఆ ప్రభుత్వంలో ఉన్నందుకు 10 ఏళ్ళు నేను ఇప్పుడు క్షమాపణ చెప్పడానికి, నా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి పార్టీ పెడుతున్నానని ఇలాగంతా మాట్లాడి కంప్లీట్గా ఆమె డిజోన్ చేసుకుంది. ఇప్పటివరకు తండ్రి మీద ఆమె ఇంత యాంటీగా ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు తండ్రి మీద కూడా ఇంత సీరియస్గా మాట్లాడి ఆ మొత్తం ఫ్యామిలీతో కూడా ఆమె డిజోన్ చేసుకుని బయటకు వచ్చిన ఆమె మళ్ళీ వాళ్ళు వదిలేసిన పార్టీ పేరు ఎలా పెట్టుకుంటుంది అనేది జనంలో కూడా బాగా డిస్కషన్ వచ్చింది. నిజానికి జనంలో ప్రో కంటే కూడా యాంటీ ఇదే మనకి ఎక్కువగా, ముఖ్యంగా సోషల్ మీడియాలో చూస్తే ఆమెను సపోర్ట్ చేస్తున్న మెసేజ్లు కేవలం 0.some% తప్ప 99.8% ఆమెకి యాంటీగానే ఉన్నాయి. అంటే ఆమె పెట్టిన పద్ధతి కానీ, ఆమె శారీ కూడా మన చంద్రబాబును కలవడానికి షర్మిలా వెళ్ళిన దానికి దగ్గరగా ఉండడం. కాకపోతే ఈమెందంటే ఈమె కొత్త కలర్స్, బ్యాక్లో ఎల్లో ఉండడం, తర్వాత తెలంగాణ మ్యాప్ ఏమో బ్లూలో ఉంది, కింద మళ్ళీ ఒక దాని ఏమంటారు దీర్ఘ చతురస్రాకారంలో గ్రీన్ ఉంది. సో ఇప్పుడు ఆమె టీఆర్ఎస్ అని పెట్టింది. టీఆర్ఎస్ ఆమె ప్రకటించినప్పుడు కూడా టీఆర్ఎస్ అని మాత్రమే అనింది. సో అంటే ఆమె పూర్తి పేరు చెప్పలే, కావాలని మన పార్టీ పేరు రెడీనా అది ఇది అని బిల్డప్ ఇచ్చి టీఆర్ఎస్ అనింది. నిజానికి పూర్తి పేరు చెప్పాలి, పూర్తి పేరు చెప్పలేదు. రెండోది ఏంటంటే పేరు ఫస్టే మోసంతో స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ కాదు పార్టీ పేరు, టీఆర్ఎస్ఏ పూర్తి పార్టీ పేరు టీఆర్ఎస్ఏ. టీఆర్ఎస్ అంటే ఏంటి? తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ ఆ పార్టీ పేరు. కానీ అది చెప్పకుండా కావాలనే టీఆర్ఎస్ అంటే ఓపెనింగ్ మోసంతో బయలుదేరినావా అని కూడా కామెంట్లు పెడుతున్నారు. కింద చూస్తే మీరు గ్రీన్ లో టీఆర్ఎస్ అని పెట్టి, తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టి, స్మాల్ లెటర్స్ లో అసోసియేషన్ అని పెట్టారు. అంటే అర్థమైందంటే ఆమెకు కూడా తెలుసు రేపు కేటీఆర్ వీళ్ళు కోర్టుకి వెళ్తారని. కోర్టుకి వెళ్ళినప్పుడు మాది ఆ పార్టీ కాదు, మాది తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ మా పార్టీ పేరు అని చెప్పడం. మరి అట్టేటప్పుడు టీఆర్ఎస్ ఏ అని కదా చెప్పాలి పార్టీ పేరు. అది చెప్పకుండా టీఆర్ఎస్ అని చెప్పడంలో అర్థం ఏంటి? అంటే ఓపెనింగే నువ్వు మోసంతో బయలుదేరావు, ప్రజల్ని ఏమార్చడానికి బయలుదేరావు అన్న ఇది జనములకి నెగిటివ్ గా వెళ్తుంది. సో పైగా ఇంకా రిజిస్ట్రేషన్ కాల పార్టీ, ఈ టీఆర్ఎస్ఏ కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. అయితే ఇప్పుడు ఆమె టీఆర్ఎస్ అనే అనౌన్స్ చేసింది కాబట్టి అది కూడా రాంగ్, అంటే తప్పుగా అనౌన్స్ చేసింది. టీఆర్ఎస్ఏ అని కదా అనౌన్స్ చేయాలి, టీఆర్ఎస్ అని ఎట్లా అనౌన్స్ చేస్తుంది? అందువల్ల ఇది కావాలని జనాల్ని కన్ఫ్యూజ్ చేసి రేపు ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ కాబట్టి చాలా మందికి ఇప్పటికి మైండ్ లో బీఆర్ఎస్ అనేది రాదు, చాలా మంది టీఆర్ఎస్ అంటారు. అందువల్ల రెండోది ఏంటంటే ప్రజల్లో కూడా బాగా డిమాండ్ కూడా ఉండింది మళ్ళీ టీఆర్ఎస్ గా పార్టీని చేసేయండి అని. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా ఇంక లేదు. మళ్ళీ ఇంకా ఇప్పుడు కానీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారితే ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది. సార్ ఒకటి డౌట్ సార్, ఇప్పుడు టీఆర్ఎస్ అని వీళ్ళది పాతది ఉంది బీఆర్ఎస్, కానీ టీఆర్ఎస్ మనుగడలో లేదు కదా. అదే అది చెప్తాను దాని, అంటే చట్టబద్ధంగా ఎలా ఉంటుందో చెప్తాను. అంటే ప్రజల్లో ఎలా ఉంది అనేది ఇప్పుడు చూడాలి. సరే ఇప్పుడు అసలు ఈ పార్టీలు సింబల్స్ అనేది ఎలక్షన్ కమిషన్కే మొత్తం రైట్స్ ఉంటాయండి. మామూలుగా 1968లో ఆర్డర్ ఒకటి వచ్చింది. ఆర్డర్ ఏంటంటే ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అంటారు దాన్ని. ఈ ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం ఎవరన్నా అప్లై చేసుకున్నప్పుడు సేమ్ పేరు కానీ ఉంటే, అది ఇప్పుడు వాడుకలో లేకపోతే మినిమం 6 ఏళ్ళు, అంటే దానికేం రూల్ లేదు, ఎన్ని ఏళ్ళ లోపలే ఇవ్వాలి అనేది రూల్ లేదు. కానీ జనరల్గా ప్రాక్టీస్లో 6 ఏళ్ళు కానీ
లేకపోతే 2 ఎన్నికల తర్వాత కానీ ఇవ్వాలనేది రూల్ ఉంది. సో ఆ రకంగా చూసుకున్న టీఆర్ఎస్ అనేది ఇప్పుడు ఉనికిలో లేదు, తెలంగాణలో లేదు. కాబట్టి ఈమె టీఆర్ఎస్ అని కూడా వాడుకోవచ్చు కావాలంటే. కాకపోతే ఏంటంటే కన్ఫ్యూజ్ మా పార్టీ కాబట్టి అని కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఆమె తెలివిగా ఏం చేసిందంటే, ఒకటి సేనాని మార్చింది, 2 పక్కన అసోసియేషన్ పెట్టుకునింది. రేపు ఈమె ఏం వాదిస్తుంది అంటే, మాది టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ ఏ ఉంది చూడండి, మా పార్టీ పేరు, మేము దాన్ని ప్రధానంగా దీనికి ఇలా వాడుతున్నాం తప్ప అలా ఇది అంటారు. రేపు పొద్దున కోర్టు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టీఆర్ఎస్ అని వాడద్దు, టీఆర్ఎస్ ఏ అని వాడు అంటారు అనుకో, అప్పుడు కూడా టీఆర్ఎస్ అని పెద్దగా పెట్టి ఏ చిన్నగా పెడతారు. ఈ ట్రిక్కులన్నీ అందరికి తెలుసు. సో అంటే ట్రిక్కులతో ఎందుకు స్టార్ట్ అయింది ఈమె అనేది ఒకటి. 2, నువ్వు ఓపెన్గా నీ పార్టీ పేరు కూడా చెప్పకుండా ఏమార్చడం కోసమే. అంటే ఇక్కడ ఎట్లాగైతే షర్మిల గోల్ ఏంటి, ఆమె గెలవాలనో ఆమె రాజకీయంగా ఎదగాలనేది ఆమె గోల్ కాదు. జగన్ని తొక్కేయాలి, జగన్ని నాశనం చేయాలనేది ఆమె గోల్ అనేది ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేయడానికి ఆమె ఏ రకంగా చేయట్లేదు. ఓన్లీ జగన్ క్యాంటీకి పనిచేయడానికి మాత్రమే ఆమె కాంగ్రెస్ పార్టీని కూడా ఉపయోగించుకుంటుంది.